హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కుక్కర్లో సింపుల్గా ప్లెయిన్ బిర్యానీ, అందులోకి కాంబినేషన్గా వంకాయ ఉల్లికారం కూరని చూపిస్తున్నానండి. ఈ రెండు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వంకాయ ఉల్లికారాన్ని ఈ విధంగా స్టఫ్ చేసుకుని వండుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ప్లెయిన్ రైస్లో అయినా తినచ్చు, లేదంటే సైడ్ డిష్గా చపాతీలో అయినా నలుచుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా కారాన్ని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్ల శనగపప్పు, 2 స్పూన్ల మినపప్పు, 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇదే విధంగా మనం దొండకాయ ఉల్లికారం కూడా తయారు చేసుకోవచ్చండి. మన ఛానల్లో దొండకాయ ఉల్లికారం కూర కూడా ఉంది, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, మర్చిపోకుండా చూడండి. ఈ విధంగా కారాన్ని రెడీ చేసి పెట్టుకుంటే ఎటువంటి కూరల్లోకైనా వేసుకోవచ్చండి. ధనియాల కారం చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకుని వీటిని కూడా ఫ్రై చేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుని ఇడ్లీలోకైనా నలుచుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి 4 మీడియం సైజు ఉల్లిపాయల తరుగుని వేసుకోవాలి. ఒక అర స్పూను పసుపు, కొద్దిగా ఇంగువ పొడిని వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఇంగువ వేస్తే. ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్, చిన్న గోళీ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుని వేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ చేసుకుంటే ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఉల్లికారాన్ని మనం దోశల్లోకి వేసుకోవచ్చండి, బాగుంటుంది. అదే విధంగా వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. హాఫ్ కేజీ వంకాయలతోటి ఈ కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. వంకాయల్ని శుభ్రంగా కడిగి ఈ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని స్టఫ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ చేసుకుంటే కూర తినేటప్పుడు మధ్యలో చప్పచప్పగా కాకుండా ఉంటుందండి. అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక పావు కప్పు వరకు ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకి ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి. ఇప్పుడు వంకాయల్ని 1 నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. సాంబారు పులుసులు పెట్టుకునేటప్పుడు సైడ్ డిష్గా నలుచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మిగిలిన ఉల్లికారాన్ని కూడా ఈ కూర మీదకి వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ కూరని కావాలనుకుంటే గ్రేవీ లాగా వండుకోవచ్చండి, లేదంటే సెమీ గ్రేవీ లాగా అయినా వండుకోవచ్చు, ఎలాగైనా బాగుంటుంది. మన ఛానల్లో వంకాయలతోటి వెరైటీలు ఉన్నాయండి, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పనిసరిగా చూడండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒకసారి కలుపుకుని ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసుకుని మగ్గించుకోవాలి. ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా విడిపోకుండా గుత్తిగా ఏ విధంగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ కూరని ఉత్తిగా కూడా తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఇప్పుడు ప్లెయిన్ బిర్యానీని చూద్దాము. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే నెయ్యితోటి కూడా చేసుకోవచ్చండి. సగం నూనె సగం నెయ్యితోటి కూడా చేసుకోవచ్చు. ఆయిల్ వేడైన తర్వాత మీ దగ్గర ఉన్న హోల్ స్పైసెస్ని వేసుకోవాలి. చెక్క, లవంగం, యాలక, షాహిజీరా, ఇలా మసాలా దినుసులు ఏముంటే అవి వేసుకోవచ్చండి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, మీడియం సైజు ఉల్లిపాయలు 3 తీసుకున్నానండి. పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4 వరకు తీసుకున్నాను. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కలుపుతూ మగ్గించుకోవాలి. కారం అనేది పచ్చిమిర్చి వల్లే వస్తుందండి. మీరు తినగలిగే విధంగా పచ్చిమిర్చిని చూసి వేసుకోవచ్చు. ఈ విధంగా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక అరగంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కానీ సోనా మసూరి రైస్ని కానీ వేసుకోవాలి. బియ్యం ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసినప్పుడు నానబెట్టుకుంటే పొడి పొడిగా వస్తుందండి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి అంతా కలిసేలాగా అడుగు నుంచి పైకి కలుపుకోవాలి. అప్పుడే ఈ మసాలా దినుసులు బియ్యం బాగా కలుస్తాయండి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాసు బాస్మతి రైస్కి 1.5 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అదే సోనా మసూరి రైస్ అయితే 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి.
ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. వెంటనే కుక్కర్ మూత పెట్టకుండా కొద్దిగా వాటర్ మరుగుతుండగా కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్లో ఒక విజిల్ రానివ్వాలండి. సోనా మసూరి రైస్ తోటైతే 2 విజిల్స్ రానివ్వాలండి. ఈ విధంగా ఆవిరి తగ్గిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తోటి ఈ విధంగా రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా ప్రిపేర్ చేయొచ్చండి. సైడ్ డిష్గా ఏదైనా ఫ్రై పెట్టుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా ఎంత సింపుల్గా పొడి పొడిలాడుతూ వచ్చిందో. ఈ ప్లెయిన్ బిర్యానీలోకి వంకాయ ఉల్లికారం కూర చాలా టేస్టీగా ఉంటుందండి. చివరిగా ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే రుచి అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా ఎంతో సింపుల్గా 2 రకాల రెసిపీస్ని ఏ విధంగా ప్రిపేర్ చేశామో. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్లో ఉండే మరిన్ని వీడియోలని చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.